హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అయితే మీరు నాకు విడాకులు ఇచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అని తులసి ఖుషి దగ్గరకు వెళ్ళి ఖుషిని తీసుకొని లగేజ్ని తీసుకొని రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. ఇక లక్ష్మి సేనయ్య కూడా తులసి రూమ్లోకి వెళ్తారు. అమ్మ తులసి అని లక్ష్మి తులసి దగ్గరకు వెళ్ళి తులసిని హగ్ చేసుకుంటుంది. అమ్మ తులసి, నువ్వు సిద్ధుని ఎక్కడ వదులుకుంటావోనని చాలా భయపడిపోయాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఆయన్ని నేనెలా వదులుకుంటానమ్మా, ఆయన నా ప్రాణం అని చెప్పి తులసి అంటుంది. చాలమ్మా, ఇది చాలు. సిద్ధు కూడా నిన్ను వదులుకోడని నాకు అర్థమైంది. మీరిద్దరూ ఎప్పటికీ ఇలానే ఉండాలి. మీరిద్దరూ ఇలా ఉంటే మేము చూసి సంతోషపడతాం అని చెప్పి లక్ష్మి అంటుంది. సరేనమ్మా అని చెప్పి తులసి అంటుంది. సరే తులసి, జాగ్రత్త, ఇక మేము బయలుదేరతాము అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అమ్మా అని తులసి అంటుంది. ఇక మరోవైపు లక్ష్మి సేనయ్య కిందికి వస్తారు. అన్నయ్య గారు, మేము బయలుదేరతాము అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే బసవరాజు కోపంగా వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు విశాలాక్షి దగ్గరికి లక్ష్మి వెళ్ళి, వదిన గారు మేము బయలుదేరతాము అని చెప్పి చెప్తూ ఉంటే సరే అని చెప్పి విశాలాక్షి అంటుంది. ఇక సేనయ్య లక్ష్మి సిద్ధు దగ్గరకు వెళ్తారు. సిద్ధు, తులసి జాగ్రత్త అని చెప్పి అంటూ ఉంటే తులసి బాధ్యత నాదక్క, మీరు సంతోషంగా వెళ్ళండి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే బయలుదేరుతున్నాం సిద్ధు అని చెప్పి లక్ష్మి అంటుంది. అక్క, కార్లో డ్రాప్ చేస్తారు, ఆగండి అక్క, డ్రైవర్కి చెప్తాను అని సిద్ధు అంటూ ఉంటే వద్దులే సిద్ధు, మాకు ఆటోలో వెళ్ళటం అలవాటే కదా, వెళ్తాంలే అని చెప్పి సేనయ్య లక్ష్మి చెప్తూ ఉంటారు. సరే అక్క, జాగ్రత్త అని సిద్ధు చెప్తూ ఉంటే ఇక సేనయ్య లక్ష్మి అక్కడి నుంచి బయలుదేరతారు. ఇక బసవరాజు కోపంగా తన రూమ్లో ఉంటే కనిష్క బసవరాజు దగ్గరకు వెళ్ళి, చా, ఇలా జరిగిందేంటి మోయ, ఆ తులసి శాశ్వతంగా ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అనుకుంటే విడాకులు ఇస్తేనే వెళ్ళిపోతా అంటుంది అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. ఆ తులసి మామూలు తెలివి కలది కాదు కనిష్క, కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలుకేస్తుంది అని చెప్పి బసవరాజు అంటాడు. అవునరా బసవా, ఆ తులసిని ఇంటి నుంచి పంపించాలంటే మనం పెద్ద ప్లానే వేయాలి అని బామ్మ అంటూ ఉంటుంది. వేస్తానమ్మా, ఈసారి వేసే ప్లాన్లో ఆ తులసి ఖచ్చితంగా ఇంటి నుంచి వెళ్ళిపోతుంది, సిద్ధు చేత అసహించబడుతుంది అని చెప్పి బసవరాజు అంటాడు. అవును మోయ, సిద్ధు అసహించుకుంటేనే ఆ తులసి ఇంట్లో నుంచి పోతుంది, లేదంటే ఆ తులసిని ఇంటి నుంచి బయటకు పంపించడం మన వల్ల కాదు అని చెప్పి కనిష్క అంటుంది. ఎన్ని రోజులు ఈ ఇంటిని పట్టుకొని వేలాడుతుందో చూస్తానమ్మా అని చెప్పి బసవరాజు అంటాడు. ఇక తులసి ఒంటరిగా రూమ్లో కూర్చొని ఉంటే సిద్ధు రూమ్లోకి వెళ్తాడు. తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే ఇక తులసి పరిగెత్తుకుంటూ సిద్ధు దగ్గరకు వెళ్ళి సిద్ధుని గట్టిగా హగ్ చేసుకుంటుంది. మీకు నా పైన ప్రేమ ఉందని తెలుసు, కానీ ఇంత ప్రేమ ఉందని తెలియదండి అని చెప్పి తులసి అంటుంది. నువ్వు నా ప్రాణం తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఈరోజే ఆ విషయం తెలిసిందండి, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించండి అని చెప్పి తులసి అంటుంది. నువ్వు నన్ను బాధ పెట్టడం ఏంటి తులసి, నేనే నిన్ను బాధ పెట్టాను, నీ ప్రమేయం లేకుండా నీ మెడలో తాళి కట్టాను, అందుకే కదా నీకు నేనంటే కోపం అని చెప్పి సిద్ధు అంటాడు. అవును, మీరు ఆ రోజు నా మెడలో నా ప్రమేయం లేకుండా తాళి కట్టినందుకు నాకు కోపం వచ్చింది. ఈరోజు మీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో నాకు తులసి అంటే ప్రాణం అని చెప్పారు, తులసి లేకపోతే నేను బ్రతకలేవనని చెప్పారు. ఆ మాటలు విన్న తరువాత నాకు చాలా సంతోషం అనిపించింది అని చెప్పి తులసి అంటుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక దాంతో తులసి సిద్ధుని హగ్ చేసుకొని ఐ లవ్ యూ అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి నువ్వు చెప్పేది నిజమే అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. నిజమేనండి అని చెప్పి తులసి అంటుంది. నా జన్మ ధన్యమైపోయింది అని చెప్పి సిద్ధు గట్టిగా అరుస్తాడు. ఏమండి, ఏంటి ఆ అరుపులు, అందరికీ వినిపిస్తాయి అని చెప్పి తులసి అంటుంది. వినిపిస్తే ఏమైంది, నేను సంతోషంగా ఉన్నాను, ఆ సంతోషానికే అరిచాను అంతే కదా అని చెప్పి సిద్ధు అంటాడు. చాలండి అని చెప్పి తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒరే సిద్ధు, ఈరోజు నువ్వు జాక్పాట్ కొట్టేశావురా, తులసి తనంతట తానే వచ్చి నిన్ను హగ్ చేసుకుంది, ఐ లవ్ యూ కూడా చెప్పింది అని చెప్పి సిద్ధు తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు జయనందన్ జాను కోసం ఇల్లంతా వెతుకుతాడు. జాను కనిపించకపోవడంతో జానుని వెతుక్కుంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇక జాను కోసం రోడ్లంతా కూడా వెతుకుతూ ఉంటాడు. కనిపించిన వాళ్ళందరినీ జాను ఫోటో చూపించి ఎక్కడైనా ఈ అమ్మాయిని చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అందరూ కూడా చూడలేదని చెప్తూ ఉంటారు. ఇక జాను కూడా ఎలాగైనా సరే ఇంటి నుంచి బయటకు వచ్చేసాను,
జై సార్ నుంచి తప్పించుకున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక జాను ఇక తొందరగా ఇక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. జరిగిందంతా కూడా అమ్మ వాళ్ళకు చెప్పాలి. జై సార్ గురించి అమ్మ వాళ్ళతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి అని జాను మనసులో అనుకొని ఆటో స్టాండ్కు వెళ్తుంది. జయనందన్ కూడా అక్కడికి వస్తాడు. జాను జయనందన్ని చూసి ఆటోలో దాక్కుంటుంది. ఇక జయనందన్ ఆటో స్టాండ్ దగ్గర కారు దిగి జాను ఫోటోని ఆటో డ్రైవర్లకు చూపించి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఎక్కడ చూడలేదు అని ఒక డ్రైవర్ చెప్తూ ఉంటే మరొక డ్రైవర్ ఇప్పుడే కనిపించింది ఈ అమ్మాయి అని చెప్పి జయనందన్కి చెప్తూ ఉంటాడు. ఎక్కడ కనిపించింది అని జయనందన్ టెన్షన్గా అడుగుతూ ఉంటాడు. ఈ ఆటోల దగ్గర ఎక్కడో కనిపించింది. ఎవరా ఈ అమ్మాయి తెల్లటి బట్టలు కట్టుకొని నగలు వేసుకొని ఇలా రాత్రి సమయంలో రోడ్డు మీదకి వచ్చింది అనుకున్నానన్నా అని చెప్పి ఆటో డ్రైవర్ చెప్తూ ఉంటాడు. దాంతో జయనందన్ ఆటోలన్నీ కూడా వెతుకుతూ ఉంటాడు. జై సార్ ఆటోలన్నీ వెతుకుతున్నారు. ఇప్పుడు నేను జై సార్కి దొరికిపోతాను. జై సార్కి దొరికిపోతే ఇంటికి తీసుకెళ్ళిపోతారు అని చెప్పి జాను మనసులో అనుకుంటుంది. ఇక జాను జయనందన్కి కనిపించకుండా ఒక కవర్ని అడ్డుగా వేసుకుంటుంది. ఇక జయనందన్ ఆటోలన్నీ వెతికి జాను కనిపించకపోవడంతో మెల్లగా ఇంటికి బయలుదేరుతాడు. జాను జాను ఎక్కడున్నావు జాను అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక జాను కోసం జయనందన్ అంతా వెతికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు కీర్తి తులసి సిద్ధుల దగ్గరకు వస్తుంది. మీరిద్దరూ ఎక్కడ విడిపోతారోనని చాలా భయపడిపోయాను. వదిన చాలా బాగా సమాధానం చెప్పి ఇక్కడే ఉండిపోయింది అని చెప్పి కీర్తి అంటుంది. అవును తులసి తెలివిగలది కానీ ఇంత తెలివిగలది అనుకోలేదు కీర్తి అని చెప్పి సిద్ధు అంటాడు. పొగిడింది చాలండి అని చెప్పి తులసి అంటుంది. తులసి నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. లేదంటే నువ్వు ఈ పాటికే నేను ఎలా అయితే పుట్టింట్లో ఉన్నానో నువ్వు కూడా అలానే పుట్టింట్లో ఉండేదానివి అని చెప్పి కీర్తి అంటుంది. నేను ఈ ఇంటి నుంచి గడప దాటాలంటే నా వెనుక మీ అన్నయ్య ఉండాల్సిందే. అప్పుడే నేను గడప దాటుతాను. అంతేకాని నా భర్తను వదిలి నేను ఎప్పటికీ వెళ్ళను వదినా. ఇప్పుడు నిన్ను చూస్తున్నాను కదా. ఆ రోజు ఇంట్లో నుంచి నిన్ను పంపించగానే నువ్వు వచ్చేసావు. ఈరోజు ఎంత కష్టపడ్డా కూడా తిరిగి ఆ ఇంటికి చేరలేకపోతున్నావు. అలానే ఉంటుంది ఆడపిల్ల జీవితం. ఒక్కసారి తొందరపడి ఇంటి నుంచి బయటికి రాకూడదు అని చెప్పి తులసి అంటూ ఉంటే కరెక్ట్గా చెప్పావు తులసి అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. వదిన నువ్వేం బాధపడకు. అన్నయ్య అలా మాట్లాడటం వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఏంటో తెలుసుకుంటాను. అన్నయ్య చాలా మంచివాడు. అన్నయ్య అలా నిన్ను అనుమానించడం నీకు కూడా తెలుసు కదా అని చెప్పి తులసి అంటూ ఉంటే అవును తులసి అని చెప్పి కీర్తి అంటుంది. సరే తులసి నాకు బాగా నీరసంగా ఉంది వెళ్ళి పడుకుంటాను అని కీర్తి చెప్తూ ఉంటే వదిన జ్యూస్ ఏమేమన్నా ఇవ్వమంటారా అని తులసి అడుగుతూ ఉంటుంది. వద్దులే తులసి పొద్దున్నుంచి నువ్వు కూడా టెన్షన్లోనే ఉన్నావు. బాగా అలసిపోయావు. త్వరగా పడుకో అని చెప్పి కీర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు సిద్ధు కబోర్డ్స్ వెతుకుతూ ఉంటాడు. ఏం వెతుకుతున్నారు అని తులసి అడుగుతూ ఉంటుంది. స్నానం చేయడానికి వెళ్దాం అనుకుంటున్నాను. నా డ్రెస్సు కనిపించలేదు తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. సరే మీరు స్నానానికి వెళ్ళండి. మీరు వచ్చేసరికి మీ బట్టలు నేను తీసి ఉంచుతాను అని చెప్పి తులసి అంటుంది. సరే తులసి అని చెప్పి సిద్ధు స్నానానికి వెళ్తాడు. ఇక తులసి కబోర్డ్లో నుంచి తెల్లటి బట్టలు తీసి మంచం మీద పెడుతుంది. ఈరోజు మీరు ఇవి వేసుకోవాలి అని తులసి మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు శనయ్య లక్ష్మి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి ఈరోజు తులసిని ఇంటి నుంచి శాశ్వతంగా పంపించేస్తారనుకున్నాను. తులసి ఇక పుట్టింట్లోనే ఉండాల్సి వస్తుంది అనుకున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అవును సమయానికి తులసి మంచి నిర్ణయం తీసుకుంది అని చెప్పి శనయ్య అంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఎవరో డోర్ కొడుతున్న సౌండ్ వస్తూ ఉంటుంది. అమ్మవాణి డోర్ కొడుతున్నారు ఎవరో చూడు అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటుంది. నేను పనిలో ఉన్నాను అత్తయ్య మీరు వెళ్ళి చూడండి అని చెప్పి వాణి అంటుంది. దాంతో లక్ష్మి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఇంట్లోకి జాను వస్తూ ఉంటుంది. అమ్మ జాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే జాను లక్ష్మిని హగ్ చేసుకొని కంటతడి పెట్టుకుంటుంది. జాను ఎలా ఉన్నావు ఇలా రా ఇలా కూర్చో అని చెప్పి లక్ష్మి అంటుంది. అమ్మ ఇంత అర్ధరాత్రి సమయంలో మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానేమో అని చెప్పి జాను అంటుంది. ఇబ్బంది ఏం లేదమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది. జై సార్ వింతగా ప్రవర్తిస్తున్నారమ్మా. జై సార్ వల్ల నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అందుకే నేను వచ్చేసానమ్మా అని చెప్పి జాను అంటుంది. ఏమి ఇబ్బందిగా అనిపిస్తుందమ్మా అని సేనయ్య లక్ష్మి అడుగుతూ ఉంటారు. జై సార్తోనే మాట్లాడాలి. జై సార్తోనే ఉండాలి. జై సార్తోనే తినాలి. ఎదుటి వాళ్ళతో కలిసి ఉంటే జై సార్ అసలు తట్టుకోలేవరు. ఆయన మెంటాలిటీ ఏంటో అర్థం కావట్లేదు అని జాను అంటూ ఉంటే అమ్మ వాణి పాల గ్లాస్ తీసుకొనిరా అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక వాణి పాల గ్లాస్ తీసుకొని వస్తుంది. ఏంటమ్మా నేను ఒకటి చెప్తుంటే నువ్వు పాల గ్లాస్ అంటావు అని జాను అంటూ ఉంటుంది. అది అల్లుడు గారి
ప్రేమ జాను అని చెప్పి లక్ష్మి అంటుంది. అయ్యో అమ్మ అది ప్రేమ కాదు అని జాను అంటూ ఉంటే, జాను ఈ పాల గ్లాస్ తీసుకొని ఆ రూమ్లోకి వెళ్దురా, నీ సమస్య అన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి వాణ్ణి జానుని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది. అయ్యో వదిన, నేను చెప్పేది వినకుండా పాల గ్లాస్తో నన్ను రూమ్లోకి పంపిస్తున్నారేంటి అని జాను ముందుకి చూసేసరికి ఎదురుగా జయనందన్ ఉంటాడు. జయనందన్ని చూసి జాను ఒక్కసారి షాక్ అవుతుంది. జై సార్ అని జాను అంటూ ఉంటే, రా జాను అని చెప్పి జయనందన్ అంటాడు. జై సార్ అని జాను అంటూ ఉంటే, నువ్వు నాకు సంజయ్షి చెప్పాల్సిన అవసరం లేదు జాను, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు అని చెప్పి జయనందన్ అంటాడు. సార్ అని జాను అంటూ ఉంటే, నీకు తొలి రాత్రి పుట్టింట్లో జరుపుకోవాలని కోరిక ఉంది, అందుకే ఇక్కడికి వచ్చావు కదా జాను, ఆ విషయం నాకు చెప్తే నేనే ఇక్కడికి తీసుకొచ్చేదాన్ని కదా జాను అని చెప్పి జయనందన్ జానుని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టేస్తాడు. ఇక దాంతో జాను జయనందన్ కౌగిళ్లలోకి వెళ్ళిపోతుంది. ఇక జయనందన్ జానుకి ముద్దు పెడుతూ ఉంటాడు. జానుని తీసుకుని బెడ్ మీదకు వెళ్తాడు. జయనందన్ జానుకి ముద్దు పెట్టబోతూ ఉండగా, చాలు సార్ అని చెప్పి జాను గట్టిగా అరుస్తుంది. జాను ఏమైంది, ఎందుకలా అరుస్తున్నావు, అత్తయ్య వాళ్ళు వింటారు అని చెప్పి జయనందన్ అంటాడు. వింటే విననివ్వండి సార్, మీ మూర్ఖత్వం మీ పైశాచికత్వం అంతా నాకు తెలుసు అని చెప్పి జాను అంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు జాను అని జయనందన్ అంటూ ఉంటాడు. ఏంటి సార్ మీ బాధ ఏంటి, నేను మీతోనే ఎందుకు మాట్లాడాలి, మా అమ్మ వాళ్ళతో మా అక్కతో నా స్నేహితులతో మాట్లాడుతుంటే మీరెందుకు తట్టుకోలేకపోతున్నారు సార్ అని చెప్పి జాను జయనందన్ని నిలదీస్తూ ఉంటుంది. జాను అది కాదు జాను అని జయనందన్ అంటూ ఉంటే, సార్ నేను మాట్లాడాలనుకున్నవన్నీ నన్ను మాట్లాడనివ్వండి అని చెప్పి జాను జయనందన్పై కోప్పడుతూ ఉంటుంది. ఇక మరోవైపు సిద్ధు స్నానం చేసి వాష్రూమ్లో నుంచి బయటకు వస్తాడు. బెడ్ మీద ఉన్న తెల్లటి బట్టలు చూసి, ఇదేంటి రాత్రి వేసుకునే బట్టల బదులు తులసి ఇలాంటి బట్టలు పెట్టింది అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. సరేలే తులసి ఇష్టంగా పెట్టింది కదా వేసుకుందాం అని చెప్పి సిద్ధు తెల్లటి బట్టలు వేసుకుంటాడు. ఒరే సిద్ధు, ఈ బట్టల్లో నిన్ను నువ్వు అద్దంలో చూసుకుంటే పెళ్లి కొడుకులా కనిపిస్తున్నావురా అని సిద్ధు మనసులో అనుకుంటాడు. ఇక మరోవైపు తులసి కూడా పాల గ్లాస్ తీసుకొని తెల్లటి చీర కట్టుకొని రూమ్లోకి వస్తూ ఉంటుంది. సిద్ధు తులసిని చూసి, తులసి ఏంటిది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఎన్నో రోజులుగా మీరు నాకు దగ్గర అవ్వాలనుకుంటున్నారు, కానీ నేను మాత్రం మిమ్మల్ని దూరం పెడుతూనే ఉన్నాను. కానీ మీకు ఈరోజు నాపై ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమయ్యేలా చేశారు. ఇంకా నేను మిమ్మల్ని దూరం పెట్టడం కరెక్ట్ కాదని అర్థమైంది, అందుకే మీకు దగ్గర అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి తులసి అంటుంది. ఒరే సిద్ధు, నీ పంట పండింది రోయ్ అని చెప్పి సిద్ధు గట్టిగా అరిచి తులసిని హగ్ చేసుకుంటాడు. ఇక తులసి సిద్ధు ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. ఇక అలా సిద్ధు తులసిని తీసుకొని బెడ్ మీదకు వెళ్తాడు. లైట్స్ ఆఫ్ చేస్తారు. ఇక తులసి సిద్ధు ఇద్దరు కూడా ఒకటైపోతారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.